రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రుడు ఉద్యమ సహచరుడు కల్లిలన్న గారు, జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పాలమూరు అధ్యయన వేదిక రాఘవాచార్య గారు, మా తెలంగాణ ఆడబిడ్డ, పులిబిడ్డ, మా నల్లగొండ బిడ్డ, మా అక్క విమలక్క గారు, మరియు అయితే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకుండా ఇప్పటి వరకు 20 ఏళ్ళకెళ్ళి ఇవ్వకుండా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజా సంఘాల నుండి ఇచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా ఉద్యమ అభినందనలు తెలుసు. మీకు పూర్తి స్థాయిలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మా యూనియన్ పుట్టుకనే సమాజం కోసం, కార్మిక వర్గం కోసం పుట్టినటువంటి యూనియన్, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి యూనియన్. దాని తర్వాత ఈ రోజు వరకు మేము తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాల నుండి ఏ పార్టీకి అనుబంధం లేకుండా దాదాపుగా అన్ని సంఘాలు, ఇంతకుముందు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు చెప్పినా కానీ మేము ఏ పార్టీకి అనుబంధంగా లేకుండా మా కార్మిక సంఘాన్ని మేము నడుస్తున్నాం. ప్రజల కోసము, కార్మిక కర్షకుల కోసమే పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో పనిచేస్తున్నాం కాబట్టి మా మీద ఆ కమిట్మెంట్ ఉన్నందుకు మా సంఘం చేసే కార్యక్రమాలన్నీ నచ్చే మేము ఏ ప్రోగ్రాం పిలిచినా రాఘవాచార్య గారు కానివ్వండి, విమలక్క గారు కానీ వీళ్ళందరూ కూడా మా కార్మిక సంఘానికి మద్దతు తెలుపుకుంటూ వస్తున్నారు. ప్రజల కోసం చేసేటువంటి క్రమంలో 10 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలకంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎదిరించి చాలా కార్యక్రమాలు చేస్తున్నట్లు ముందున్నాం, కీలకంగా పనిచేస్తాం. సరే 600 మందికి ఇచ్చిరా, ఆ రోజు ఏమి ఇచ్చారు అనేది మన పక్కన పెడితే, ఇచ్చిందని మనము వాళ్ళు మళ్ళీ ఇచ్చేంత వరకు కూడా మనకు వాళ్ళే గుంజుకొని ఇవ్వాల్సినంత అవసరం అయితే మనకు లేదు. తప్పకుండా మీ పక్షాన మన సంఘం పనిచేస్తుంది. ఇంతకుముందు కల్లిలన్న మాట్లాడేటప్పుడు దాదాపుగా పత్రికలు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, కొంతమేర ఈ ఇష్యూ మీద టేక్ ఓవర్ చేయలేదన్నప్పుడు మనకైతే ఆ ఇబ్బంది కూడా లేదు. ఈరోజు మనకు విత్రి న్యూస్ మరియు విశ్వంబర పత్రిక కూడా ఉన్నది. పూర్తి స్థాయిలో ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క విషయాన్ని తెలియపరిచే దాంట్లో మాత్రం మేము కీలకంగా పనిచేస్తాం. అలాగే మీరు చేసేటువంటి 20 తారీఖు రోజు ఒకవేళ ఈరోజు కనుక మనం ఇచ్చినటువంటి డేట్ ఏదైతుందో ఆ డేట్ వరకు సమస్య పరిష్కారం కాకపోతే వ్యక్తిగతంగా నాకు మీ శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యోగంలో పనిచేసేటప్పుడు నాకు మిత్రులే, నేను కూడా ఒకసారి తనతో కూడా మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా ఈ అంశం మీద మాట్లాడదాం. అదే కాకుండా సమాచార హక్కు కింద కూడా ఆల్రెడీ విజయ్ కుమారు మరియు కళ్యాణ కూడా కొంత సమాచారాన్ని సేకరించే దాంట్లో ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా అందుబాటులో లేనటువంటి వ్యవస్థలో ఉన్నాం. అంటే సమాచార హక్కు చట్టం ఏదైతుందో దాని కొంత నిర్వీర్యం అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇంకొక విషయం, కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా మాది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి సంవత్సర కాలం జరిగిన తర్వాత కూడా కనీసం అంటే మరి 2012లో మీరు ఇచ్చినటువంటి పట్టాలనే మీరు మళ్ళీ గుర్తుకొని ప్రభుత్వం మారినంత మాత్రాన మరి మీరు పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఉండే, కానీ 10 సంవత్సరాలు కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సంవత్సరం అయిన తర్వాత మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, లేకపోతే ఇంకే రకమైనటువంటి ప్రజల కోసము, పేద వర్గాల కోసం పనిచేస్తున్న నేపథ్యంలో మరి ఈ అలసత్వం చేయడం అనేది మాత్రం దారుణమైనటువంటి విషయం. దాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి సీరియస్గా తీసుకుపోయారా లేదా అనే దాంట్లో కూడా కొంత మనం కూడా వెనుకబడవచ్చు. ఒకసారి వీలైన కాడికి ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడి పూర్తిగా అధికారుల మీదనే నెట్టవడం కాకుండా శాసనసభ్యులను కూడా నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. ఆ మద్దతుతో పనిచేద్దాం. ఇదే కాకుండా ఒకవేళ ఇక్కడ కాకుండా ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగానే అన్నప్పుడు కూడా దీని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునేటువంటి అంశాన్ని కూడా పరిశీలించి టీఎఫ్టీ మీకు అండగా ఉంటుందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరూ కూడా పేరు పేరున ఉద్యమ వందలు. జై తెలంగాణ.